సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అసహనంలో ఉన్నారు. తన నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవస్థ ఎక్కువైందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో తనకు గౌరవం దక్కడం లేదని ఆదిమూలం అంటున్నారు. అలాగే నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకరెడ్డిపై మండిపడుతున్నారు. గతంలో పెద్దిరెడ్డిని ఎదిరించి బయటకు వస్తే ఇప్పుడు మరో రెడ్డిని నాపై రుద్దుతున్నారంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శంకరెడ్డి ఎలా పెన్షన్లు పంచుతారంటూ ఆదిమూలం ప్రశ్నిస్తున్నారు. ప్రజా దర్బార్ ఎమ్మెల్యే పెట్టాలా లేక కోఆర్డినేటర్ పెట్టాలా అంటూ శంకరెడ్డి అంటున్నారు. సీఎం చంద్రబాబు ముందే పంచాయతీ తేల్చుకుంటా అంటూ శంకరెడ్డి అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆదిమూలం వెర్షన్ ఏంటి? ఎందుకు ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది? అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి పనితీరుకు సంబంధించి చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తుంటే బట్ ఎమ్మెల్యేలే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మేము పని చేయలేకపోతున్నాం అనేటువంటి మరో వెర్షన్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు నియోజకవర్గంలో? మురళి, సత్యవేడి నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే ఆదిమూలం ఉండగా నియోజకవర్గ కోఆర్డినేటర్ గా శంకరెడ్డిని నియమించారు. ఈయన తిరుపతికి సంబంధించిన నేత, పారిశ్రామికవేత్త. ఏదైతే ఎన్నికలకు ముందు ఆయనకు ఎక్కడ టికెట్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితిలో సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా బాధ్యతలు అప్పచెప్పారు. కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాలకు ఆయన ఆర్థిక సాయం చేశారని అప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారం జరిగింది. శంకరెడ్డిని ఏదైతే సత్యవేడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఏదైతే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆదిమూలం ఒక మహిళ లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కోవడం, తర్వాత పార్టీ సస్పెండ్ చేయడం, కొద్ది కాలం తర్వాత ఆ మహిళ కేసు విత్డ్రా చేసుకోవడం, ఈ ఆరోపణలు కోర్టులో ఆ కేసు వీగిపోవడంతో ఏదైతే మళ్ళీ తన సస్పెన్షన్ ఎత్తిమేమని టీడీపీ అధిష్టానానికి విన్నవించుకున్నారు. అయితే టీడీపీ అధిష్టానం చూసి చూడనట్టు వెళ్తా ఉంది. అయితే నియోజకవర్గంలో ఏదైతే మంత్రి నారా లోకేష్ పర్యటించినప్పుడు కూడా శంకరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఏదైతే ఆదిమూలానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏదైతే జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నామినేటెడ్ పదవులు కూడా దక్కలేదని ఒక అసంతృప్తి ఇప్పటికే ఎమ్మెల్యే వర్గీల్లో ఉంది. అయితే ఈ వ్యవహారం నడుస్తుండగానే ఈ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా శంకరెడ్డిని నియమించారు. శంకరెడ్డి నియోజకవర్గంలో ఉన్న టీడీపీ కార్యకర్తలని, టీడీపీ నాయకుల్ని ఏకతాటిపై తీసుకొస్తున్నారంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం చేస్తే ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఆర్థికంగా బలమైన నేత కాబట్టి ఆయన్ను ఎస్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. అయితే ఈ భాగంలోగా శంకరెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్ గా ప్రస్తుతం వ్యవహరించిన పరిణామంలో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలు ఆయన పాటిస్తున్నారు. ఏదైతే నియోజకవర్గంలో పెన్షన్లు ఏదైతే 1వ తేదీన పెన్షన్ల పంపకంలో ప్రజాప్రతినిధులకు పాల్గొనాలంటూ చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను ఆయన తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే ఉండగా కోఆర్డినేటర్ పెన్షన్లు ఎలా పంచుతారంటూ ఎమ్మెల్యే నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది. గతంలో నేను ఏదైతే వైసీపీలో కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించా, మీరు అంత స్థాయి నాయకులు కాదు మీరంతా అంటూ ఆయన ఒకంత ఆగ్రహానికి లోనయ్యారు. ఈ వ్యవహారంపై నేను సీఎం చంద్రబాబు నాయుడు తెలుసుకుంటా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. జిల్లా అధ్యక్షుడి నుంచి కూడా ఆయన రిపోర్ట్ తెప్పించుకునే పరిస్థితి. ఎందుకంటే సీఎం ఆదేశాలతోనే అక్కడ కోఆర్డినేటర్ నియమించారు కాబట్టి ఎమ్మెల్యే తన పరిధి దాటి ప్రవర్తిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారంటూ ఏదైతే శంకరెడ్డికి సంబంధించిన కార్యకర్తలు కానీ నేతలు కానీ ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ప్రస్తుతానికైతే నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన పనుల వల్లే టీడీపీ బలహీనపడింది. ఇక్కడ ఖచ్చితంగా అధిష్టానం ఆదిమూలం మాటను ఎక్కడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవని కూడా మరొక వర్గం చెప్తోంది. అధిష్టానం అంతా కూడా శంకరెడ్డి వైపే ఉందనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. నిజంగా ఒకవేళ అదే విధంగా ఉంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు పరిస్థితి? మురళి, ఏదైతే ఎస్సీ నియోజకవర్గాల్లో గత వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో కావచ్చు, ఏదైతే ఎస్సీ నియోజకవర్గాల్లో ఏదొక సామాజిక వర్గానికి, బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను ఇన్ఛార్జ్ గా నియమిస్తారు. ఇది ఈ రోజు వచ్చిన కొత్త సంప్రదాయం కాదు. గత ప్రభుత్వాలు ఏదైతే 2014 నుంచి మనం రాజకీయ పరిణామాలు గమనించినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో ఏదో 1-2 నియోజకవర్గాలు మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో ఏదో ఒక రెడ్డి సామాజిక వర్గానికి నేత కానీ లేదా మరో కమ్మ సామాజిక వర్గం నేత కానీ ఇన్ఛార్జి నియమించడం కూడా సర్వసాధారణం. ఎందుకంటే ఆర్థిక మూలాలు, ఆర్థిక వ్యవహారాలన్నీ ఆ సామాజిక వర్గ నేతలు చూడడం, ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం, ఆయా మండలాల్లో ఆ నేతల బలం ఉండడం, ఇవన్నీ కారణాలతో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా తెర వెనుక ఉండి కొంతమంది నేతలు గెలిపించుకుంటూ వస్తుంటారు. అయితే ఇక్కడ ఏదైతే గతంలో వైసీపీలో
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకూలంగా ఉండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని గెలుపొందిన ఆదిమూలం తర్వాత జరిగిన రాజకీయ పరిణామంలో భాగంగా అక్కడ ఆయనకు టికెట్ నిరాకరించడం, ఆయన టీడీపీలో చేరడం, టీడీపీలో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయన చేసిన పనుల వల్ల అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నేతలు కానీ ఇబ్బంది పడ్డారు. పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగానే శంకరెడ్డిని అధిష్టానం నియమించడం జరిగింది. ఇక్కడ సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే శంకరెడ్డిని నియమించారు కాబట్టి ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే జోక్యాన్ని కానీ ఎమ్మెల్యే పెత్తనాన్ని కానీ తగ్గించడానికి జరిగిన వ్యవహారం తప్పితే ఇక్కడ అంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందనేటువంటి మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది కిరణ్. ఆ కోణంలో చూడొచ్చు అంటారా అది? మురళి రాష్ట్రంలో ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల విభేదాలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కానీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కానీ ఇన్ఛార్జ్ నియమించడం సర్వసాధారణం. ఏదైతే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేయాల్సిన పరిస్థితి టీడీపీ అధిష్టానమైనది. ఇప్పుడు ఏదైతే ఆదిమూలం డైరెక్ట్ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర నేను తేల్చుకుంటాను, ఏదైతే నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్నాను, నన్ను నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారు, నా నియోజకవర్గంలో నా మాట చెల్లాలంటూ ఏదైతే ఆదిమూలం గట్టిగా మాట్లాడిన అంశం తెరపైకి వచ్చింది. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఎలా తేలుస్తారనేది మనం కూడా వేచి చూడాలి. ఈయన నా ప్రోటోకాల్ ఏదైతే ఎమ్మెల్యేకు ఉన్న ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఇప్పటికే ఆయన శాసనసభలో ఉన్న ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ ఏదైతే శంకర్ రెడ్డి ఉన్నారో ఆయన పెన్షన్లు ఇవ్వడానికి ఎలా వస్తారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎలా పాల్గొనట్టు, నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున పాల్గొనాల్సిన ఎమ్మెల్యే నేను పాల్గొనకోకుండా శంకర్ రెడ్డి ఎలా పాల్గొన్నారంటూ ఆయన మండిపడ్డాడు. ఏదైతే ప్రజా దర్బార్ నిర్వహించడానికి ఎమ్మెల్యేలు నిర్వహిస్తారా, కోఆర్డినేటర్లు నిర్వహిస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రజా దర్బార్ పెట్టేది ఎమ్మెల్యేగా నేను ప్రజా దర్బార్ నిర్వహించాలి కానీ కోఆర్డినేటర్ గా శంకర్ రెడ్డి ఎలా నిర్వహిస్తారంటూ ఆ అధికారం ఎవరిచ్చారంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. ఏదైతే సురుటుపల్లి ఆలయం ఏదైతే ఒక ఆలయం ఈ మధ్య కాలంలో ఏదైతే సత్యవేద నియోజకవర్గంలో ఉన్న ఒక ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఆలయ అధికారులు కూడా ఆయనకు ప్రోటోకాల్ పాటించలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. అక్కడ ఒక చైర్మన్ ఒక నామినేటెడ్ పదవి చైర్మన్ నియమించారు, ఒక దొంగను నియమించారు. టీడీపీ అధిష్టానానికి కానీ సీఎం చంద్రబాబు నాయుడుకి కానీ ఈ సమాచారం లేదు. కేవలం నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒక ఆలయ చైర్మన్ దొంగను నియమించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అయితే ఈ వ్యవహారం పైన టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అయితే ఇప్పటికైతే ఆయన ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర తేల్చుకుంటానంటూ సవాలు విసురుతున్నాను, పెద్దిరెడ్డి లాంటి నేతను ఎదిరించారు మీరంతా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానము టీడీపీ జిల్లా అధ్యక్షుడు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీనిపైన ఫర్దర్ గా ఏ చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో తనకైతే గౌరవం దక్కడం లేదని ఆదిమూలం అయితే ప్రధానంగా ఆయన దీనికి సంబంధించి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో పెద్దిరెడ్డిని ఎదిరించి బయటకు వస్తే ఇప్పుడు మరో రెడ్డిని నాపై రుద్దుతున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శంకర్ రెడ్డి ఎలా పెన్షన్లు పంచుతారంటూ కూడా ఆదిమూలం కీలకమైనటువంటి కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ప్రజా దర్బార్ ఎమ్మెల్యే పెట్టాలా, కోఆర్డినేటర్ పెట్టాలా అనేటువంటి కీలకమైనటువంటి మరో మాట కూడా అడిగారు ఆయన. అలాగే సీఎం చంద్రబాబు ముందే పంచాయతీ తేల్చుకుంటా అంటూ దీనికి సంబంధించి శంకర్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆదిమూలం కూడా దీనికి సంబంధించి సవాల్ చేస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో ఎవరి పెత్తనం ఉండాలి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరికొద్ది రోజుల్లో తేలేటువంటి అవకాశం అయితే ఉంది.